రోజు కూడా దేవుని వాక్యము చేత మన నడతలను సరి చేసుకోవాలా. ఏం చేయాలి? మన నడతలను సరి చేసుకోవాలా. నువ్వు నడిచే మార్గాన్ని సరిదిద్దుకోవాలా. ప్రతిరోజు నీకు అదే చెప్తుంటుంది వాక్యం. అంట చదువుతుంటే మన పొరపాట్లన్నీ అద్దంలో మన ముఖం చూసుకుంటే మన యొక్క చింపురు నెత్తి, చింపురు జుట్టు ఇవన్నీ ఎలా కనబడతాయో అలాగే ప్రార్థనకు మోకరించినప్పుడల్లా, వాక్యము చదువుతున్నప్పుడల్లా మన పొరపాట్లన్నీ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తాడు. చేసినప్పుడు వెంటనే ఏం చేయాలా? అవునయ్యా, ఈ పొరపాటు అయిపోయింది, దయతో నన్ను క్షమించయ్యా, నేను మనిషిని ప్రభువా, మానవ స్వరూపం మానవ స్వభావము కలిగినోని గనుక నన్ను క్షమించు ప్రభు అని మనము ప్రార్థన చేయాలా. మనుషులు క్షమించకపోని క్షమించనై నువ్వు నేను మాత్రం ఎవరిని క్షమాపణ అడగాల? దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడిగితే ఆయన మన తప్పిదములన్నిటిలో నుంచి మనల్ని విడిపించి ఆయన మనకు సహాయపడతాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మరి ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. మాకు రోజు ఒక ఊరిలో లేకుంటే ఒక గ్రామంలో ఒక కుటుంబంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఈరోజు కూడా ఈ ఆల్ నైట్తో పాటు సెమీ క్రిస్మస్ అనుకున్నాను నేను నా మనసులో. కానీ మరి దానికి మీ యొక్క సంఘంలో ఇక్కడ ఉన్న సంఘం ఎలాగుందో నాకు తెలియదు. సెమీ క్రిస్మస్ అంటే దానికి వేరే ఖర్చులు ఉంటాయి, కేక్ ఉంటుంది, ఇంకా అది ఉంటుంది, ఇది ఉంటాయి, భోజనాలు అంటారు. ఇవన్నీ ఆలోచన చేస్తే దీంతో పాటు అది కూడా పెట్టాలని అనుకున్నాను. కానీ మరి మీ పరిస్థితి బాగులేదని నేను కూడా అర్థమై మరి అది చేయలేకపోయాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈరోజు సరే ఏదేమైనా మన సందర్భము ప్రార్థన చేసే సందర్భం. కేకులు అంటే ఎప్పుడు కట్ చేసుకుంటూనే ఉంటాం. మరి దేవుడు మనందరినీ కాపాడినందుకు కృతజ్ఞతగా ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ వాక్యాన్ని ఒకసారి దేవుని వాక్య ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మరి ప్రజలందరికీ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ వెలుగు ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, ఆయన మనతో నిత్యము ఉండడానికి, ఆయన మనతో నిత్యం ఒక తండ్రిగా ఉండడానికి లోకానికి ప్రభువే ప్రత్యక్షమై వచ్చాడు. హల్లెలూయా. కన్య గర్భంలో యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి మరియా ఈ లోకంలో యేసు ప్రభును కనడానికంటే ముందు మరి ఒక మాట అంటాడు. అక్కడ దేవుని యొక్క దూత మరియా దగ్గరికి వచ్చి కొన్ని పదాలు ఉపయోగిస్తారు. నేను చాలా సంతోషపడుతున్న ఆ వాక్యము చదివి. నిజంగా మరి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పటికీ దాదాపు 4-5 మీటింగ్స్ అయిపోయాయి. మరి ఈ 4-5 మీటింగ్లో ఇదే వాక్యం చెప్తూ ఉన్నాను. ఇదే మంచి శుభవార్త, ఇదే మంచి వాక్యం, అలాగే ఇదే ప్రజలను బలపరిచేదిగా. ఎంత నాకు నిన్న మేము ఎల్కారం అనే గ్రామానికి వెళ్ళాం. అక్కడున్న విశ్వాసులు కూడా వారు ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎంత ధైర్యపరచబడ్డారో. హల్లెలూయా. ఇక్కడ మనం కూడా, మీరు కూడా ఈ వాక్యము చెప్పుతూ ఉన్నప్పుడు ఇది నా కొరకే. ఎవరి కొరకు అనుకోవాలా? నా కొరకు. అందరూ చెప్పండి, ఎవరి కొరకు? దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యాన్ని నీవు నేను ధ్యానం చేయాలా. అది నా కొరకే. దేవుడే స్వయంగా వాక్యము చేత నాతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడని ఒక నమ్మకముతో దేవుని వాక్యాన్ని గనక నువ్వు వింటే ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది. అందరు చెప్పండి, వాక్యం ఏం చేస్తున్నారు? బలపరుస్తుంది. కనుక మనం ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆనాడు మరియ దగ్గరికి దేవుని దూత వచ్చి మరియతో చెప్పుతున్నటువంటి మాటలు, కొన్ని మాటలు ఈ యొక్క ప్రార్థన కూడిక సందర్భంగా చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. హల్లెలూయా. చూడండి, ఒక మంచి శుభవార్త. మనం ఎప్పుడు వినే శబ్దాలు మన హృదయాన్ని గాయపరిచేవి. ఈరోజు నిన్నటి దినమందు
మన తెలంగాణ అనేక జిల్లాలలో, ఆంధ్రాలో కొంచెం భూమి కంపించిందంట. భూమి ఇలాగ షేక్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా చూసిన వాళ్ళు, వింటున్న వాళ్ళు షేక్ అవుతున్నారు. ఇది అనుకునేసరికి ఈరోజు నిన్నటి దినమందు మళ్ళీ అమెరికా వాషింగ్టన్లో, తర్వాత ఇంకా వేరే ప్రాంతాల్లో, అమెరికా దేశంలో కాలిఫోర్నియా అని ఉంటుంది, కాలిఫోర్నియాలో భూకంపం, ఒక సునామీ వచ్చిందంట. అందరు అక్కడ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మార్పు జరగబోతుంది. మనం అనుకుంటున్నాం సింగరెడ్డిపాలెంలో ఉన్నాం, మేమైతే బాగానే ఉన్నాం. కానీ అక్కడక్కడ యేసు ప్రభు రాకడకు గుర్తులు కనబడుతున్నాయి. యేసు ప్రభు తిరిగి మధ్యాకాశానికి వచ్చే రోజు రాబోతుందని, మనకు యుద్ధాలు జరుగుటను బట్టి, ఈ భూకంపాలు రావడాన్ని బట్టి, మన కుటుంబాలలో సమాధానము లేని దానిని బట్టి, అనేకుల ప్రేమ చల్లారుటను బట్టి, మరి ఏ సమయానికి కావలసినవి ఆ సమయానికి కాక చాలా మరి బాధతోనే మనం ఇక్కడికి వచ్చాం. మనం వింటున్న శబ్దాలు మనకు బాధ కలిగిస్తూ ఉంటాయి. కొన్ని ప్రమాదపు శబ్దాలు వింటాం, కొన్ని సంతోషకరమైన శబ్దము వింటాం. ఈ రెండు విన్నప్పుడు దేవుని బిడ్డలముగా మనకున్న గుండె ధైర్యం ఒకటే, నేనైతే దేవుని బిడ్డను, హల్లెలూయా, నేనైతే దేవుణ్ణి, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాను అనే ఒక ధైర్యము ఒక హృదయంలో ఒక పక్క మనకుంటుంది. కానీ వచ్చే ఇబ్బందులను బట్టి, వచ్చే సమస్యలను బట్టి, వింటున్న శబ్దాన్ని బట్టి, జరుగుతున్నటువంటి సమస్యలను బట్టి మనకు మనమే చాలా బాధపడుతూ ఉంటాం. కన్న పిల్లల ద్వారా కొన్ని అవమానాలు, కట్టుకున్న భర్త ద్వారా కొన్ని అవమానాలు, కట్టుకున్న భార్య ద్వారా కొన్ని అవమానాలు, కుటుంబంలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలోనైనా, వాళ్ళు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా, వారు ఎంత భక్తిగా ఉన్నా ఆ కుటుంబంలో దుష్టుడు ఏదో ఒక అసమాధానాన్ని తీసుకొస్తాడు, ఏదో ఒక అనారోగ్యం వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఒక భయం, ఒక కలవరం మన హృదయాల్లో ప్రవేశించి, ఇక మేము బ్రతుకుతామా, ఇక జీవించగలుగుతామా, ఇంకా తల ఎత్తుకోగలుగుతామా, ఇంకా ఎందుకు మా కుటుంబంలో ఇది జరిగింది, జరగకూడని ఈ విషయం ఎందుకు వచ్చింది అని నీకు నువ్వే ఒకవేళ బాధపడుకుంటూ ఈ 12వ నెల ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చావేమో. హల్లెలూయా. దేవుడు ఆనాడు మరియతో దేవుని దూతను పంపి మరియతో ఒక మాట చెప్తున్న మాట ఈరోజు మనము చదువుకున్నాం. హల్లెలూయా. ఏ మాట అండి? నిజంగా ఆ మరియ ఇంట్లో లోపటికి వెళ్ళి, హల్లెలూయా, ఎక్కడో బయట నిలబడి కాదు, ఎక్కడికి వెళ్ళాడు? దూత లోపటికి వెళ్ళి ఒక మాట పలుకుతున్నాడు. ఏ మాట? దయాప్రాప్తురాల. హల్లెలూయా. దయ నొందదగిన దానా అని అర్థం. దయాప్రాప్తురాలంటే దయ నొందదగిన దాన. కొంతమందికి మరి వాస్తవానికి ఎవరైనా ఏదైనా సహాయానికి వెళ్ళినప్పుడు చాలా రిక్వెస్ట్ చేస్తుంటాం, ప్లీజ్ అంటుంటాం, దయచేసి సహాయం చేయండి అంటాం. ఆ సహాయం చేసే వ్యక్తికి మనమేంటో, మన ప్రవర్తన ఏంటో ముందు నచ్చితేనే ఆ వ్యక్తికి సహాయము దొరుకుతుంది. నువ్వు అప్పు కొరకు పోయి అప్పిస్తావా ఇవ్వవా అంటే ఇస్తాడాడు? ఇవ్వడం. ఏదైనా సహాయం కొరకు వెళ్ళి మరి ఏదో మరి నీకు అక్కడ ఏదో దాచిపెట్టినట్టుగా నువ్వు పోయి అడిగితే ఇస్తారా? ఇవ్వరు. కానీ దేవుని వాక్యంలో దేవుడు మరియను చూశాడట. ఆమె ప్రజలందరిలో దయనొందదగిన మరి కన్యక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయాప్రాప్తురాలా, ఓ దయ పొందగలిగినటువంటి దానా, ఈరోజు ప్రార్థనకు వచ్చాం. మనం కూడా ఎలాగో దేవునికి కనబడాలి అంటే దేవునికి ఏదో మనం ఇస్తున్నట్టు ఫీల్ అవుతాం. నీవు ఇక్కడికి వచ్చి ఒక పాడవాడి ప్రార్థన చేసి అయ్యగారు 4 సార్లు చెప్తే, లేకుంటే మీ అందరికి కూడా మన గ్రూప్ సింగరెడ్డిపాలెం గ్రూప్లో ప్రార్థన ఉంది రండి అని చెప్తే, మరి దాన్ని చూసి వచ్చేటోళ్ళు తక్కువ, వచ్చేవాళ్ళు వస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వలన దయాప్రాప్తురాల. ఆనాడు మరియతో
దూత చెప్పాడు, ఈరోజు నీవు నేను మరియలమే. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ ముఖ కవలికలు చూసి, నీ భయాన్ని చూసి, నీ దుఃఖాన్ని చూసి, నీ వేదనను చూసి నువ్వు ఇప్పుడు దేవుని దయ పొందుకోవడానికి వచ్చావు. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరి దయ కొరకు? దేవుడు కరుణించి మనం అడిగిన వాళ్ళని ఇవ్వడానికి దేవుని దగ్గరికి వచ్చిన మనము వినయముతో, విధేయతతో, భక్తితో, భయముతో, గడగడ వణుకుచు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు నీవు కూడా దయాప్రాప్తురాలవే. హల్లెలూయా. యేసయ్య నీ మీద కూడా దయ చూపించేవాడు. ఆనాడు మరియ మీద దయ చూపించి ఈ లోకానికి రక్షకుణ్ణి ఇవ్వడానికి. చూడండి, ఈరోజు యేసు ప్రభును ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు ఆరాధన చేస్తున్నారు. కన్య గర్భములో పుట్టిన యేసయ్య గురించి నేటికి మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు వరకు మనము దేవుని సన్నిధిలో యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామము లేకుండా ప్రార్థనే లేదు. అంతా ప్రబలిపోయింది ఆయన పేరు. దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన మనందరం కూడా నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, కానీ చాలామంది రాలేకపోయారు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు మరియనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆమె ఎవరి దయను పొందగలిగింది? దేవునిది. అందరూ ఒకసారి చెప్పండి, ఆమె ఎవరి దయను పొందగలిగింది? ఈ సింగరేణిపాలలో చాలామంది నీకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు, నీకంటే జ్ఞానవంతులు ఉన్నారు, నీకంటే డబ్బు కలిగిన వారు ఉన్నారు, నీకంటే ఆస్తుపాస్తులు కలిగిన వారు ఉన్నారు, నీకంటే అంద సౌందర్యాలు కలిగిన వారు ఉన్నారు. వారు రాలేదు ఇక్కడికి. నువ్వు వచ్చావంటే ఎవరి దయను పొందావు? దేవుని దయ. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావో, దేవుని ఉద్దేశంలో నేనున్నాను. అందుకే ఆనాడు మరియకు దూత చెప్తున్నాడు, ఇదిగో దయాప్రాప్తురాలా, నీకేం కలుగునుగాక? శుభము. అందరు చెప్పండి, ఏం కలుగునుగాక? ఇది శుభము, శుభకరమైన మాట. ఇది అశుభము కాదు. ఒక చావు వార్త వస్తే అది ఏ వార్త అంటాం? అశుభ వార్త. అదే పెళ్ళి ఆహ్వానం వస్తే ఏమంటాం? శుభవార్త, శుభలేఖలు అంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు కూడా ఒక శుభాన్ని పలుకుతున్నాడు, ఒక శుభవర్తమానం తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలమైన మనకు ఒక శుభవర్తమానం. మీరు 12 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా, 12 నెలల నుంచి ఉపవాసం ఉండి ఆల్ నైట్లు వచ్చి ప్రార్థించారు కదా. ఇదిగో మీ యొక్క హృదయాన్ని చూచినప్పుడు దేవుడికి మన మీద ఏం కలిగింది? దయ కలిగింది. హల్లెలూయా. అందుకే దయాప్రాప్తురాలా, నీకేం కలుగునుగాక? శుభము. అందరు చెప్పండి, దయాప్రాప్తురాలా, నీకేం కలుగునుగాక? మీరు ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకొని చెప్పుకోండి ఒకసారి. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. ఏం కలుగునుగాక? ఈ దెబ్బతో మీ యొక్క ఇబ్బందులన్నీ ఏం కావాలా? తొలగిపోవాలా. ఏం చేస్తాడు దేవుడు? ఈ ప్రేమిలో చెప్తే అవుతుందా? ఆ వజ్రమ్మ గారు చెప్తే అవుతుందా? ఆ చిట్టమ్మ చెప్తే అవుతుందా? టీనా చెప్తే అవుతుందా? కాదో. ఇప్పుడు దేవుని దూత స్థానంలో చెప్పేవాళ్ళుగా మీరున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాము? నీకు శుభము కలుగునుగాక. ఈ 12 నెలలు వినగూడని అశుభపు వార్తలు నీ పిల్లల గురించే కానీ, నీ కుటుంబం గురించే కానీ, నీ సంఘము గురించే కానీ, మన సేవా సంబంధమైన విషయాల్లో కానీ అశుభాలు ఎన్నో విని ఉండవచ్చు. కానీ ఈ 12వ నెలలో విసికి వేసారి నీ యొక్క అనారోగ్యాన్ని బట్టి, నీ ఆర్థిక ఇబ్బందిని బట్టి, నీ సమస్యను బట్టి, నీ హృదయంలో అన్ని వేదనలు, కష్టాలు, బాధలు, దుఃఖముతో ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే యేసయ్య నీతో చెప్తున్న మాట, ఓ దయాప్రాప్తురాలైన ఓ సియోను ప్రార్థన సంఘస్థులారా, మీకు ఏం కలుగునుగాక? అందరూ చెప్పాలి, ఏం కలుగునుగాక? శుభము కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఈ మాటను నీ యొక్క హృదయంలోకి ఆస్వాదిస్తున్నారండి? ఒకసారి చేతి పైకి లేపి చూపెట్టండి. హల్లెలూయా.
దేవుడు ఏం చేయాలొచ్చామో? శుభం చేయాలని. మన ఇంట్లో శుభవార్త, పెళ్ళి పత్రిక ఇచ్చినప్పుడు ఏమైపోద్ది? శుభవార్త. చావు అంటే దినాల పత్రిక ఇస్తారు, జ్ఞాపకార్థ కూడిక పత్రిక. దానికి ఎవరైనా సంతోషంగా వెళ్తారా? వెళ్ళరు, బాధతో వెళ్తారు. అయ్యో ఇన్ని రోజులు ఈ అమ్మ మాతో ఉన్నది, జీవించింది, దేవుని బిడ్డలారా ఇప్పుడు లేదు కానీ దుఃఖంతో బాధతో వెళ్తాం. అదే వివాహానికైతే 10,000 రూపాయల పట్టు చీరైన కొనడానికి ఏం వెనకాడం. హల్లెలూయా. సూటు బూటు వేసుకొని అందరికి కనబడేటట్టు. ఎందుకు? అది శుభకరమైనది, మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చేది, మన శరీరానికి అందాన్ని ఇచ్చేది. అందుకే యేసయ్య ఈ 12 నెలల్లో నీ ఏడుపు, నీ దుఃఖం, నీ అనారోగ్యత, నీ నొప్పి, నీ రోగం, నీ సమస్య ఈ నెలతో ఏం కావాలా? తొలగిపోవాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీకు చెప్తున్న మాట శుభము కలుగునుగాక. ఏంటయ్య గారు, అమెరికా కాలిఫోర్నియాలో ఏమో భూకంపము, సునామీ వచ్చిందంటున్నారు. మన హైదరాబాదు చుట్టుపక్కల అలాగే అనేక జిల్లాలు తెలంగాణలో భూకంపం వచ్చిందంటున్నారు. ఇవన్నీ వింటుంటే భయం వేస్తుంది. మరి ఇది శుభవార్త అంటే శుభవార్తే. హల్లెలూయా. ఎందుకు? యేసయ్య తిరిగి రాబోతున్నాడు అనడానికి సూచన. అందుకే మనం భయపడాల్సిన అవసరము లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక శుభలేఖ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక శుభవర్తమానం తీసుకొచ్చారు. గొర్రెల కాపరులు అడవిలో మందను కాచుకొనుచుండగా దేవుని దూత అక్కడికి వెళ్ళి అంటాడు, ఒక ప్రకాశవంతమైన వెలుగుతో అక్కడికి వెళ్ళి, ఇదిగో గొర్రెలారా మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఏ సంతోషం అంట? అందరు చెప్పండి. ప్రజలందరికా కొందరికా? చెప్పండి. ప్రజలందరికా కొందరికా? మనమే అనుకుంటాం వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఆ అక్క మంచి అందంగా ఉంది, ఆ అన్న మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, లేకుంటే వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, వెండి ఉంది. మనమే వాళ్ళని ఏం చేస్తామంటే పెద్దగా ఏదో గొప్ప వాళ్ళుగా చూస్తుంటాం. హల్లెలూయా. దేవుడు ఒకరిని ఒక రకంగా ఇంకొక రకంగా చూసేవాడు కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరు చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. అందరు చెప్పండి. యేసుక్రీస్తు అందరికా కొందరికా? చెప్పండి. అందరికా కొందరికా? ఒకళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకోళ్ళు సంతోషంగా ఉంటే యేసయ్య అది కాదండి, అందరూ సంతోషంగా ఉండాలా. యేసయ్య ఉద్దేశం ఏంటండి? అందుకే అంటున్నాడు గొల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. ఏ వార్త? సంతోషకరమైన. ఈ 12వ నెలలో దేవుడు ఒక వార్త తీసుకొచ్చాడు. మరియ దగ్గరికి ఒక వార్త తీసుకొచ్చాడు. ఓ దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. హల్లెలూయా. నువ్వు ఈ 12 నెలలు ఎన్నిసార్లు నీ భర్త తిడితే ఏడ్చావో, నీ పిల్లలు నువ్వు చెప్పింది విననప్పుడు ఎంత బాధపడ్డావో, నీ భర్త తప్పుడు మార్గంలో నడుస్తుంటే, నీ భార్య తప్పుడు మార్గంలో నడుస్తుంటే, నీ పిల్లలు తప్పుడు మార్గంలో నడుస్తుంటే, నీ సంపాదన అంతా వడ్డీలకు వెళ్ళిపోతే, నువ్వు చాలా ప్రయాసపడుతుంటే, ఒక్కోసారి నీకు నీవే ఎందుకు ఈ జీవితమో, చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితమో, ఎందుకు ఈ బ్రతుకో, ఈ రోగాలు భరించలేకపోతున్నా, ఈ అప్పుల బాధ భరించలేకపోతున్నా, ఈ సమస్యలు భరించలేకపోతున్నాని ఎన్ని మార్లు ఈ సంవత్సరం అంతా చాలాసార్లు దుఃఖపడి ఉంటావు, ఏడ్చి ఉంటావు, అంగలార్చి ఉంటావు. దేవుడు అందుకే ఈరోజు నీ యొక్క ఏడుపుకు తగినట్లుగా, నీ కష్టానికి తగినట్లుగా, నీ బాధకు తగినట్లుగా ఒక శుభవర్తమానం తీసుకొచ్చాడు. హల్లెలూయా. అది సంతోషకరమైన వార్తట. ఏ వార్త అండి ఇది? నువ్వు రోజు వినే వార్త కాదో. అక్కడ భూకంపం, ఇక్కడ భూకంపం, అక్కడ సునామీ, ఇక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది. ఇదిగో అమ్మ నీ కొడుకు ఇలాగ చేశారట, ఇదిగో నీ బిడ్డ ఇలాగ చేసిందంట, లేకుంటే నీ కుటుంబం ఇలాగ చేస్తున్నారట అని ఆ శబ్దం కాదు. ఏ శబ్దము? సంతోషకరమైన శబ్దము. హల్లెలూయా. సంతోషకరమైన వర్తమానము. దేవుడు ఈరోజు నీ దగ్గరికి, పోయిన రోజులన్నీ పోనివ్వండి, ఈ ఆఖరి 12వ నెలలో
దేవుడు ఒక శుభవార్త తీసుకొచ్చాడు. ఏంటి ఆ శుభవార్త అంటే ఒక సంతోషకరమైన వార్త. ఏంటి ఆ వార్త? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అందరు చెప్పండి, ఎవరు పుట్టారట? రక్షకుడు. అందరు చెప్పాలి, ఎవరు పుట్టారు? చెప్పండి, ఎవరు పుట్టారు? రక్షించేవాడు పుట్టాడు. ఒక రక్షకుడు వచ్చాడు. నీ బాధను చూచి, నీ శాపమును చూచి, నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలంగా వచ్చే ఆ మరణములో నుండి, ఆ శాపములో నుండి తప్పించి నిన్ను రక్షించడానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఇది ఏ వార్త? శుభవార్త. అందరు చెప్పండి, ఏ వార్త? శుభవర్తమానం. ఈ వార్త నీకు ఈరోజు సంతోషాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కలవరపడొద్దు. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. నీ కుటుంబంలో వచ్చే ఇబ్బందులను చూసి కలవరపడగాకండి. నీ శరీరంలో వచ్చే మార్పులు అనగా రోగాలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థికపరమైనవి, మానసికమైన ఒత్తిడులు, రకరకాలైన నిందలు, అవమానాలు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ ఇరుగు పొరుగు, నీ బంధువులు, వారి నుండి వచ్చే అశుభమైన వార్త విని భయపడుతూ కలవరపడుతూ వచ్చారేమో. ప్రభు అంటున్నాడు, మీ హృదయములను ఎందుకు కలవరపడద్దు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. అందుకే ఎవ్వరు కూడా ఏ విషయంలో దిగులు పడి భయపడవలసిన అవసరమో లేదు. హల్లెలూయా. మన ప్రార్థన మనల్ని కాపాడుద్దంట. అందరు చెప్పండి, మన ప్రార్థన ఏం చేస్తుంది మనల్ని? ఒక మనిషి చచ్చిపోవచ్చు. మీకు తెలుసు, ఇదివరకు మీకంటే ముందుగా ఉన్నటువంటి విశ్వాసులు, అప్పుడున్న విధవరాళ్ళు ఎక్కువ ఉన్నారు, అప్పుడున్న వృద్ధులు, వాళ్ళు లేరు. ఇప్పుడు కనుమరుగైపోయారు. ఏదో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. కానీ వాళ్ళు చేసిన ప్రార్థన ఏమైపోయింది? ఇంకా బ్రతికే ఉంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. కొండరాహిలమ్మ గారు అయితేమి, ఇంకా చాలామంది ఉన్నారు అప్పుడున్నటువంటి వాళ్ళు ఆమెతో. తర్వాత మన సంఘానికి వచ్చేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చేసిన ప్రార్థన ఇంకా బ్రతికే ఉంది. మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ 12 నెలలు నువ్వు చేసిన ప్రార్థన ఇంకా జీవించి ఉంది. ఈ 12 నెలల్లో ఎన్నిసార్లు మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావో, ఎన్ని ఆల్ నైట్లో పాలు పొందావో, ఎన్నిసార్లు నీ నోటి నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావో, ఆ ప్రార్థనలన్నీ ఎవరి దగ్గరికి పోయాయి? దేవుని దగ్గరికి పోయాయి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాడు. నీకు శుభమే కలుగుద్ది. హల్లెలూయా. నీ జీవితానికి ఒక రక్షకుడు వచ్చాడు, ఆయన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. మరి అందుకే ప్రతి ఒక్కరు నిశ్చింతగా ఉండాలి. ఎలాగుండాలా? నిశ్చింత అంటే ఏ చింత లేనోడు ఉన్నట్లే ఉండాలా. మీ ఇంట్లో బాగా కొట్టుకొని ఫైటింగ్ చేసినా బయటకు వచ్చినాక నీ ముఖం ఎలా కనబడాలా? చిరునవ్వుతో కనబడాలా. హల్లెలూయా. మన ఫేస్ ఎట్లుంటుంది? ఏదో చిన్న గొడవ పట్టుకుంటే అది అందరికీ తెలిసిపోవాలి. ఎందుకు తెలుస్తుంది? నీ ముఖ కవలికలే చెప్పుతాయి. అందుకే మనం వాటిని తీసేసుకోవాలా. హల్లెలూయా. అంటే అయ్యగారు బయటకు ఒకటి లోపల ఒకటి ఉండాలంటారా అనుకోవచ్చు మీరు. ఉండాలా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎవరికి కూడా బయట ఫోకస్గా ఫలానా వ్యక్తి మీద నీకు కోపం ఉన్నట్లుగా కానీ, ఫలానా వ్యక్తితో నీకు గొడవ ఉన్నట్లుగా కానీ, ఫలానా వ్యక్తితో నీవు కీసులాడుకొని గొడవ పడుతున్నట్లు కానీ బయట ఎక్కడ నీ ముఖ కవలికలు కనబడవద్దు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యేసయ్య బిడ్డవు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే. అందరూ చెప్పండి, యెహోవా ఈరే. దేవుడే చూసుకుంటాడో. మనం ప్రతి విషయంలో ఏమనుకోవాలా? చెప్పండి, ఎవరు చూసుకుంటారో? నీకు అనారోగ్యం వస్తే ఎవరు చూసుకుంటారు అనుకోవాలా? నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తే ఎవరు చూసుకుంటారు అనుకోవాలా? పోత ఒట్టిగానే నిన్ను దూషించి నిందించి అవమానిస్తే ఎవరు చూసుకుంటారు అనుకోవాలా? ఏ వ్యక్తి అయినా నీ హృదయాన్ని గాయపరిచి నీ మనసుకి ఇష్టం లేనట్లుగా మాట్లాడి కష్టపెడితే నువ్వేమనుకోవాలి? ఎవరు చూసుకుంటారు? దేవుడే. అందరు చెప్పండి, ఎవరు చూసుకుంటారు?
ఇక మనం దేవుడు చూసుకుంటాడు అనుకో, నీ అంతు నేను చూస్తా, దొరకవా బిడ్డ, సమయం కొరకు ఎదురు చూస్తాం. హల్లెలూయా. కాదు, నువ్వేం చేయాలంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నన్ను రక్షించేవాడు, నా రక్షకుడు నా హృదయంలో ఉన్నాడు. నువ్వెన్నన్నా అనుకో, నువ్వేమన్నా చేసుకో, నాకేది కూడా జరగదో, నా ప్రభువు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రభువు మన పక్షంగా ఉన్నాడు గనుక శత్రువుల గురించి అస్సలు భయపడవద్దు. నీకు హాని చేసే వారి గురించి, నిన్ను నిందించే వారి గురించి, నిన్ను అవమానపరిచే వారి గురించి, నీ మీద చెడ్డగా మాట్లాడే వారి గురించి ఒకవేళ నీకు వినబడనట్లే నువ్వు సాగిపోతూనే ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు నిందించిన వాళ్ళు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకపోతే వాళ్ళే మారు మనసు పొందుతారు. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా మనము లోపట హృదయంలో బాధ పెట్టుకోవలసిన అవసరము లేదు. ఎవరున్నారు మనలో? యేసయ్య. యేసయ్య అంటే ఎవరైనా రక్షకుడు. అందరూ చెప్పండి, నేడు యేసయ్య రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదే వచనంలో ఇంకో మాట చదువుకుందాం. కింది వచనం చదవండి, లూకాసు వార్త 29వ వచనం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రభువు మనకేమైండు? గట్టిగా చెప్పాలి, ప్రభువు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. మా అమ్మ నాకు తల్లి, ఆమె నాకు తల్లి అయింది. అలాగే ఆమెకి నేనేమైనాను? కొడుకునై ఉన్నాను. అలాగే యేసయ్య మనందరికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి, మన యేసయ్య మనకేమై ఉన్నాడు? చెప్పాలి గట్టిగా, మన యేసయ్య మనకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఓ మరియా, నీకు శుభము కలుగునుగాక, నువ్వు భయపడకో, ప్రభువు నీకు తోడై. అందరూ చెప్పండి, ఎవరు తోడు? ప్రభువే తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు పాడకుంటాం, నా తోడుగా. అందరూ పాడ వస్తుంది ఈ పాట అందరికీ. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి తావే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి వే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున గ్లోరీ, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే. అందరు పాడదాం. నా చేయి పట్టి నా తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడపవాడవే, నా వారు నాకు దూరమైనా, నా చేయి విడచినా, నాను వారు నా తండ్రులే, నా చేయి విడచినా, నన్ను విడువకుండా ఏ క్షణమైనా నన్ను కొంటేవే, ఆదుకొంటివే, నా తోడుగా
ఉన్నవాడవి, నడుపువాడవే. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకోసారి చెప్పండి. నా అనువారు నాకు, నా అనువారంటే అందులో అందరు ఉన్నారు. నిన్ను బాగా ప్రేమించే నీ భర్త, నీకు లోబడే నీ భార్య, నువ్వు కన్నా నీ పిల్లలు, నీ మాట వినకుండా వాళ్ళందరూ మనతో ఎప్పుడు ఉంటారండి? ఉండరు. హల్లెలూయా. వారందరూ ఏమైపోతారు? ఒక్కోసారి చెప్పండి, ఏమైపోతారు? దూరం అయిపోతారు. దూరం అయిపోతారు. నువ్వు అనుకుంటావు నా కొడుకు నాతోనే ఉంటాడు, నా బిడ్డ నాతోనే ఉంటుంది, నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు నాతోనే ఉంటారు. కాదో, వారు ఒక్కోసారి ఏమైపోతారు? దూరం అయిపోతారు. అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ. నేను ఇంతగా ప్రేమించాను, ఇంత గార్భంగా పెంచాను, ఇంతగా నా జీవితం అంతా నా పిల్లల కొరకు అర్పించాను అని ఒక్కోసారి నీకే బాధపడతావు. ఇప్పుడు చూడండి, మనకు కూడా మన సంఘాలలో చాలామంది ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారండి? లేరు. ఈ చర్చికి వచ్చి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, దేవుడు బాగు చేశాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వస్తున్నారు చర్చికి. వాళ్ళు కూడా ఏమవుతారు? ఒక్కోసారి దూరం అయిపోతారు. భర్తకు భార్య దూరం అయిపోతుంది, భార్య భర్తకు దూరం అయిపోతాడు, తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోతారు. గుండె కోత భరించలేరు. కానీ నీ యేసయ్య నిన్ను విడవడు, ఎడబాడు. ఎప్పుడు నీకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. అందరూ చెప్పండి, ఎప్పుడు నీకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. 100 ఏళ్ళు కాపురం చేయాల్సిన నీ భర్త, నిండు 100 ఏళ్ళు నీతో ఉండవలసిన భార్య ఒక్కోసారి కోల్పోతారు. అప్పుడు బాధపడుకుంటూ కూర్చుంటాం మనం. దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకే పొద్దున్నే లేవగానే, ప్రభువా, నా అనువారు నన్ను విడిచిపెట్టినా, ఈరోజు వరకు నా భర్త వదిలిపెట్టిపోయినా, ఆయన చనిపోయినా, లేకుండా నన్ను విడిచిపెట్టినా, నా పిల్లలు కూడా నన్ను విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు కూడా నన్ను విడిచిపెట్టినా, నా అత్తమామలు నన్ను విడిచిపెట్టినా, నువ్వు మాత్రము విడవలేదు యేసయ్య. హల్లెలూయా. ఈ 12 మాసాలు ఆయన నిన్నేం చేయలేదు? విడిచిపెట్టలే. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. మన కళ్ళ ముందే చాలామంది రోగాలతో హాస్పిటల్లో ఉన్నారండి. చాలామంది రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోయారో, చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయారో. ఈరోజు వరకు మీరు మనందరం బ్రతికున్నామంటే ఎవరి దయా? యేసయ్య అంటున్నాడు, దయా ప్రాప్తురాలా. హల్లెలూయా. దేవుడు నీకు ఒక శుభలేఖ తీసుకొచ్చాడు. నువ్వేం దిగులు పడకో. రానున్న 2025వ సంవత్సరంలో కూడా మనం అడుగు పెడతాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మళ్ళీ 2025 మొదటి శుక్రవారం మనందరం కలుస్తామనే గ్యారెంటీ ఉందండి? ఉంది. హల్లెలూయా. ఉంది అన్నోళ్ళు చేయలేపి పైకెత్తండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. అనుమానంతో చెప్పొద్దు, నేను బ్రతుకుతా. హల్లెలూయా. మరి నేను మొన్న ఎల్షమ్మ అమ్మగారికి బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రభువా, ఈ బిడ్డ 2025లో తప్పకుండా అడుగు పెట్టాలా ప్రభువా. హల్లెలూయా. మరి మా అమ్మగారు ఇస్తేరమ్మ గారికి కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దేవాలని ఇప్పుడు కొంచెం లేచి ఒక్కటిగా అట్లా నడవటం ప్రారంభం చేస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయుష్ పెంచేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. అందుకే ప్రభువు నీకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి, ప్రభువు నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇక భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నీ అనువారు నిన్ను విడిచిపెట్టినా, నువ్వు అనుకున్నది 12 నెలల్లో నెరవేరకపోయినా, నీ ప్రభువు అయితే నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అందుకే నువ్వు భయపడకుండా ధైర్యంగా మన జీవితాన్ని ఈ లోకంలో నడుపుకోవాలా. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాడు. 12 ఏళ్ళు నువ్వు ప్రార్థన చేశావు. మంది అందరూ పండుకొని టీవీలు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షికారులు చేసుకుంటూ, బజారులో అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని తాగుతూ తింటూ తిరుగుతున్నారు. కానీ నువ్వు ఎక్కడికి వచ్చావు? అందరికీ అవకాశాలు రావు. ఎవరి దయను పొందావు? అందరు చెప్పండి, ఎవరి దయ ఉంది నీ మీద? దేవుడే తోసుకొని తీసుకొచ్చాడు, దేవుడే నెట్టుకుంటూ తీసుకొచ్చాడు, దేవుడే నిన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చాడు. నువ్వు ఎవరి దయను పొందావు?
దేవుడి దయ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఒక శుభవార్త తెచ్చాడు. రక్షకుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అందుకే భయపడగాకండి, దిగులు పడగాకండి. ఎన్ని అప్పులు, ఎన్ని సమస్యలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా ధైర్యం, నీ గుండె ధైర్యం. అందుకే నిబ్బరమైన మనసు కలిగి ఉండాలట. మన మనసు తొనకకూడదు, మన మనసు కలవరపడకూడదు. నేనేమైపోతానో, ఈ జబ్బు నన్ను ఏం చేస్తుందో, ఈ ఆర్థిక ఇబ్బంది నన్ను ఏం చేస్తుందో, ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో, నా బ్రతుకు ఇంతేనాయిగా, నా రోగాలు ఇంతే ఉంటాయా, నా అప్పులు ఇంతే ఉంటాయా, నా కుటుంబ సమస్యలు ఇలాగే ఉంటాయని భయపడకో, కలవరపడకుండా ఈ రాత్రి యేసయ్య నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాడు. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో ఒక వాక్యము చేత నిన్ను బలపరుస్తున్నాడు. దయాప్రాప్తురాలా మీకు శుభము, నీకు శుభము. దేవుని వలన దయ పొందిన బిడ్డ, దేవుని కృపను పొందినదానా, నీకు శుభము. ఈ 12 నెలలు ఎంత కలవరపడ్డావో, ఎన్ని వినగూడని వార్తలు విన్నావో, ఎంతగా దూషించబడ్డావో, ద్వేషించబడ్డావో, నీ శరీరంలో అనారోగ్యతకు గురైపోయావో, అనేక సమస్యలు నిన్ను వెంటాడి తరిమాయేమో. ఈ 12 నెలలు తరమబడ్డావు. సుఖము లేదు, సంతోషము లేదు, నీ జీవితానికి నెమ్మది లేదు. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులే, ఎప్పుడు అనారోగ్యాలే, ఎప్పుడు నీ అన్నవారు నిన్ను దూషిస్తుంటే అసలు వీడు భర్తేనా, ఇది భార్యేనా అని ఎన్నిసార్లు అనుకున్నావో. నీ పిల్లలు నీ మాట వినకపోతే నా కడుపున చెడబుట్టారు కదరా అని ఎన్నిసార్లు ఏడ్చావో. ఈ సంఘములో ఉన్నవారు మందిరానికి రాకపోతే ఈ సంఘం అంతా దేవునికి లోబడేవారు కాదు కదా ఎన్నిసార్లు బాధపడుకుంటున్నామో. దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక శుభవార్త తీసుకొచ్చాడు, ఒక సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. బాధపడుతున్న నీ కొరకు వచ్చాడు ఆయన, కలవరపడుతున్న నీ కొరకు వచ్చాడు ఆయన, రోగాలతో ఉన్న నీ కొరకు వచ్చాడు ఆయన. ప్రభువు నీకు తోడై ఉన్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆయన రక్షకుడుగా నీతో ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోవకు, ఏ విషయంలో బలహీనపరచబడవద్దు, ఏ విషయంలో ఇక నా బ్రతికింతే కాదని నువ్వు అనుకోకో. దేవుడు ఈరోజు మరొకసారి నీకు శుభవార్త తెచ్చాడు. ఆ రక్షకుని నీ ముందుకు తీసుకొచ్చాడు. మరొకసారి ఆ రక్షకుడైన ప్రభువే నీ ముందు నిలబడ్డాడు. అందుకే నీవు దేవుని వలన కృప పొందిన వాడవు, కృప పొందిన దానవు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ప్రజలందరూ నీకు వచ్చే నష్టాలు, నీకు వచ్చే అవమానాలు, నీ కుటుంబంలో జరగకూడని జరుగుతుంటే గుసగుసలాడుతూ నవ్వుకుంటూ మనల్ని నిందిస్తూ అవమానపరుస్తుండవచ్చు. అవేవి పట్టించుకోగకండి. నీ ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నీ ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఆయన సన్నిధికి చేర్చబడ్డాయి. ఈ 12 నెలలు ఎంత కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించావో ఆ కన్నీరంతా ఆయన దగ్గరికి చేరింది. నీ హృదయ వేదన ప్రభు చూచాడో, నీ దుఃఖాన్ని ప్రభు చూచాడో. ఆయన ఈరోజు మరలా రక్షకుణ్ణి నీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన నీకు తోడై ఉండి వచ్చే సంవత్సరం 2025 అంతా కూడా కాపాడి, ఒకవేళ ఈ యొక్క 2024లో ఈరోజు వరకు నువ్వు అనుకున్నవి నెరవేరబడకపోతే, నువ్వు చేసిన ప్రార్థనకు ఫలితం రాకపోతే కృంగిపోగాకండి, కలవరపడగాకండి. ఇంకా దేవుడు ఒక నూతన సంవత్సరం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రాబోతుంది. ఆ ఫలము కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలో ఉంచండి. ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ప్రార్థన సమయంలో మన భారతదేశ రక్షణ కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజలు యేసే దేవుడు
యేసు ద్వారానే పరలోకం, యేసే రక్షకుడు అని ఈ క్రిస్మస్ దినాలలో మరి తెలుసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. అనేక మంది ఇంకా నశించిపోతున్నారు. నశించబడుతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. మన యొక్క తెలంగాణ రాష్ట్రం కొరకు, మన సూర్యాపేట జిల్లా కొరకు, మన యొక్క పెన్పహాడ్ మండలం కొరకు, మన యొక్క సింగిరెడ్డిపాలెం గ్రామం కొరకు ప్రతి ఒక్కరము ప్రార్థిద్దాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు కలవరపడగాకు, బాధపడగాకు, దుఃఖపడబాకు. దేవుడు అన్నీ సరిచేస్తాడు. దేవుడు అన్నీ సరిదిద్దుతాడు. ఎంత వేదనతో వచ్చావో నీకు తెలుసది. ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి అమ్మా. వ్యక్తిగతంగా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. ఒకవేళ హృదయంలో సంతోషం, ఆనందం లేకపోతే ప్రార్థన చేయి. దేవుడు ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషం యేసయ్య నీకు ఇవ్వడానికి వచ్చాడు. నిన్ను ఏడిపించడానికి కాదు, నిన్ను దుఃఖపెట్టడానికి కాదు, నువ్వు ఏడుస్తూ శ్రమలలో కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండడానికి కాదు. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ బాధలోంచి విముక్తి కలగజేయడానికి వచ్చాడు. నీ బలహీనతల్లో నుంచి బలపరచడానికి వచ్చాడు. నీ సమస్యలన్నీ తొలగించడానికి వచ్చాడు. నీ పాప శాపాన్ని తీసివేసి శాంతిని, సమాధానాన్ని, రక్షణనివ్వడానికి యేసయ్య వచ్చాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కొరకు మీరే ప్రార్థన చేసుకోండి. అందరు చేయండి అమ్మా. ఎవరు మౌనంగా ఉండద్దు. ఇది ఒక మంచి సమయం, మంచి సందర్భం, ప్రార్థించే సందర్భం, ప్రార్థన చేసే అవకాశం, ప్రార్థించే గడియ ఇది. యేసుప్రభు అంటాడు, ఒక్క గడి అయినా మెరుకుగా ఉండి ప్రార్థన చేయలేరని శిష్యులతో అంటాడు. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో, నీ భర్త కొరకు ప్రార్థన చేసుకో, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకో, నీ భార్య కొరకు ప్రార్థన చేయి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. నీ ఇంట్లో ఒక్కరికి బాగలేకపోతే కన్న తల్లిగా, కన్న తండ్రిగా, తోబుట్టులుగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీ భర్త ఆరోగ్యంగా ఉన్నాడా, నీ భార్య ఆరోగ్యంగా ఉందా, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళ సంతోషం కొరకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు వృధా చేయద్దు ఈ గడియ. ప్రతి ఒక్కరు అడగండి దేవుణ్ణి, యేసయ్యా నన్ను కనికరించయ్యా, నాయనా ఈరోజు నన్ను దయాప్రాప్తురాలనే మాట విన్నాను ప్రభువా. ఆనాడు మరియ మీద దయ కలిగి ఉన్న దేవుడు ఈరోజు అదే దయ, అదే కనికరం, అదే శుభం, అదే మంచి వార్త ప్రభువా నాకు దయచేయి ప్రభువా. నేను కూడా ఒక మరియలాగా రక్షకుడైన నిన్ను మా గ్రామానికి, మా కుటుంబానికి ఇవ్వాలా ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. మీకున్న పరిస్థితులు మీకు తెలుసు బాగా. మీ కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు, మీ ఆరోగ్య పరిస్థితులు మీకు తెలుసు, మీ ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు, మీ పిల్లల ఆరోగ్యాలు మీకు తెలుసు, నీ భార్య భర్త ఆరోగ్యం నీకు తెలుసు కనుక వాళ్ళ కొరకు మొరపెట్టండి. యేసుప్రభు అంటాడు, ఓ అమలారా మీరు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసే మంచి సమయం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.